Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 మమతా బెనర్జీ విప్లవ వనిత. ఆమె చిన్ననాటి నుంచి దూకుడుగానే ఉండేవారు. ఆమె రాజకీయ జీవితం 1976లో కాంగ్రెస్తో మొదలైంది. 21 ఏళ్ల వయసులోనే బెంగాల్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. ఇక 29 ఏళ్ల వయసులో జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి సిపిఎం యోధుడు అప్పటికి 2 సార్లు గెలిచిన దిగ్గజ నేత సోమనాథ్ చటర్జీని ఓడించారు. అలా ఆమె పిన్న వయసులోనే తన పేరు మార్మోగేలా చేసుకున్నారు. దేనికైనా వెరవని తత్వం, మొండిగా ముందుకు సాగే నైజం మమత సొంతం. ఇక మమత 1997 దాకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 98లో ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. ఇక పశ్చిమ బెంగాల్కి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్న సువేందు అధికారి 1995లో తొలిసారి కాంగ్రెస్ తరపున కాంటై మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆయనది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైన రాజకీయమే. 98 నాటికి ఆయన మమతా బెనర్జీతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ స్థాపనలో పాలు పంచుకున్నారు. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ కీలక అనుచరుడిగా ఎదిగారు. నందిగ్రామ్లో ఎకనామిక్ సెజ్లకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు అండగా నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత 2 సార్లు ఎంపీ అయ్యారు. 2016లో తృణమూల్ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశారు. మమతకు ఎంతో దగ్గరివాడిగా పేరు తెచ్చుకున్నారు. మమతకు సువేందు అధికారి అంటే ఎంతో నమ్మకం. తృణమూల్ కాంగ్రెస్లో ఆయన నెంబర్ 2 స్థానంలో ఉండేవారు. అయితే మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రంగప్రవేశంతో సువేందుకు మమతకు మధ్య బిగ్ గ్యాప్ ఏర్పడింది. 2011లో మమత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అభిషేక్ బెనర్జీ రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆయన తృణమూల్ స్టూడెంట్ కాంగ్రెస్ విభాగానికి అధ్యక్షుడిగా తన కార్యకలాపాలు ప్రారంభించారు. 2014లో తొలిసారి అభిషేక్ బెనర్జీ దక్షిణ 24 పరగనాల జిల్లా డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019, 24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే సీట్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన రాకతో సువేందు అధికారి ప్రాధాన్యత పార్టీలో గణనీయంగా తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్కి 2020 డిసెంబర్ 17న రాజీనామా చేశారు. వెంటనే డిసెంబర్ 19న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక ఆయన 21లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతాపై 1736 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించాడు. 3 సీట్లున్న బీజేపీని ఏకంగా 78 సీట్లు అందించి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో నిలబెట్టారు. దాంతో ఆయనను తర్వాత బీజేపీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించారు. 2026 ఎన్నికల్లో అయితే ఏకంగా 206 సీట్లు బీజేపీకి దక్కేలా చేయడంలో ఆయనది అత్యంత కీలకమైన పాత్ర. దాంతో ఆయనకి ఈ రోజున బీజేపీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. మొత్తానికి చూస్తే మమత పెంచి పోషించిన సువేందు అధికారి ఆమె మీదనే 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడించారు. మాజీ ముఖ్యమంత్రిని చేశారు. తన జీవితకాలం కలైన సీఎం పోస్టును దక్కించుకొని ఈ నెల 9న బెంగాల్కి 9వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ట్విస్ట్లే ఉంటాయి మరి.